నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందరికీ నమస్కారం. ఆ స్వామివారి కృపా కటాక్షంతో తిరుమలలో అంగప్రదక్షిణ సేవ చేసే భాగ్యం మాకు కలిగింది. ఈరోజు ఈ వీడియో ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి అయిన తిరుమలలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీతో పంచుకోబోతున్నాం. ఉదయం 5 గంటలకు అలిపిరి మెట్ల మార్గం వద్ద మా ప్రయాణం ప్రారంభమై సుమారు ఉదయం 9 గంటలకు తిరుమల కొండపైకి చేరుకున్నాం. ఆ తర్వాత వెంకటాద్రి నిలయంలో లాకర్ తీసుకొని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్న భోజనం చేశాం. అక్కడి నుండి రామ్ బగీచా బస్టాప్కు చేరుకొని తిరుమలలోని పవిత్ర తీర్థాల సందర్శనకు మా ప్రయాణాన్ని ప్రారంభించాం. ముందుగా పాప వినాశనం వైపు మా ప్రయాణం సాగింది. అలా షాప్స్ అన్నింటినీ చూసుకుంటూ ముందుకు సాగిపోయాం. ఇక్కడ ఎక్కువగా నేను షాప్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం ఇంటికి కట్టుకునే నరదిష్టి యంత్రాలు అవన్నీ ఎక్కువగా కనిపించాయి. పేరుకు తగ్గట్టుగానే పాప వినాశనం భక్తుల పాపాలను తొలగించే పవిత్ర తీర్థంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి అందాల నడుమ ఉన్న ఈ ప్రదేశం ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించింది. ఇక్కడ స్థల పురాణం ఏంటంటే, ఆశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి పవిత్ర స్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం చెబుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయముగా పవిత్రమైన ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారని చెప్తారు. ఇక్కడ స్నానం చేసి వెళ్ళటం ఒక ఆచారముగా చెప్పబడుతోంది. శ్రీవారి పాదపద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవించిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలా లోపల అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చి అలా చుట్టూ ఉన్న కొండలను చూస్తూ ఎంతో ఆనందాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందాము. ఇప్పుడు మనం తిరుమలలోని పవిత్రమైన ఆకాశగంగా తీర్థం వద్ద ఉన్నాం. ఈ దేవాలయంలో మనకు అంజనాదేవి అమ్మవారు మరియు బాలాంజనేయ స్వామి దర్శనమిస్తారు. పురాణాల ప్రకారం దేవతలు మరియు మహర్షులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేసి పుణ్యఫలాలను పొందారని చెబుతారు. ఆకాశగంగా జలాలను ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవల కోసం ఆలయానికి తీసుకెళ్తారంట. అందుకే ఈ తీర్థానికి తిరుమలలో ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. తిరుమలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన పవిత్రమైన ప్రదేశాల్లో ఆకాశగంగా తీర్థం ఒకటి. మీరు కూడా తిరుమల యాత్రకు వెళ్తే ఈ దివ్యమైన తీర్థాన్ని తప్పకుండా సందర్శించండి. చుట్టూ ప్రకృతి సౌందర్యం, కొండల మధ్య ప్రవహించే ఈ పవిత్ర జలాలు నిజంగా దైవానుభూతిని కలిగిస్తాయి.
ఆకాశగంగలో కొంత సమయం గడిపిన తర్వాత మా ప్రయాణం జపాలి తీర్థం వైపు సాగింది. జపాలి తీర్థం ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే ప్రదేశం అని చెప్పొచ్చు. అక్కడికి చేరుకోవాలంటే సుమారు 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలా పచ్చని చెట్ల మధ్య ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నడుస్తూ వెళ్తుంటే కలిగే ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం అస్సలు సాధ్యం కాదు. చుట్టూ వినిపించే పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలి స్పర్శ మనస్సుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయి. ప్రతి అడుగులోనూ ప్రకృతితో పాటు దైవానుభూతిని కూడా మన వెంట నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ మార్గమంతా భక్తి, ప్రశాంతత, ప్రకృతి సౌందర్యం కలిసి ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. నిజంగా జపాలి తీర్థానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా ఈ అనుభూతిని తప్పకుండా ఆస్వాదించాల్సిందే. అదిగోండి అక్కడ కనిపిస్తున్నది జపాలి తీర్థం. ఇంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ ప్రదేశాన్ని చూడగానే మనస్సుకు ఎంతో ఆనందంగా అనిపించింది. జపాలిలో దర్శనం పూర్తయిన అనంతరం వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా దర్శించడం జరిగింది. కానీ అక్కడ వీడియో క్యాప్చర్ చేయలేదు. అలాగే ఈ ప్రయాణంలో 2 ప్రదేశాలను మిస్ అయ్యాము. అవి శిలాతోరణం మరియు శ్రీవారి పాదాలు. అదిగోండి ఆనంద నిలయం. ఆనంద నిలయాన్ని చూసిన ప్రతిసారి కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించలేం అసలు. గుడి వద్దకు చేరుకున్న తరువాత రాత్రి 12 గంటలకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించాము. అనంతరం అక్కడి నుండి నడుచుకుంటూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్కు చేరుకున్నాము. అక్కడి నుంచి స్వామివారి ఆలయానికి వెళ్ళి అంగప్రదక్షిణ సేవ కోసం సిద్ధమయ్యాము. సరిగ్గా సుప్రభాత సేవ జరుగుతున్న సమయంలో స్వామివారి ఆలయంలోకి ప్రవేశించాము. ఒకవైపు సుప్రభాత సేవను ఆలకిస్తూ మరోవైపు క్యూలో నెమ్మదిగా ముందుకు కదులుతూ వెళ్ళాము. ఆ సమయంలో కలిగిన ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో వర్ణించడం అస్సలు సాధ్యం కాదు. జీవితంలో మొదటిసారిగా ఇలాంటి దివ్యమైన క్షణాలను అనుభవించే భాగ్యం కలగడం నిజంగా స్వామివారి అనుగ్రహమే అని అనిపించింది. ఆ పవిత్ర వాతావరణం, గోవింద నామస్మరణం, సుప్రభాత సేవ ధ్వనులు మనస్సును భక్తిభావంతో నింపేశాయి. ఇలాంటి అపురూపమైన రోజులు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
మొత్తానికి ఆ స్వామి అనుగ్రహంతో అంగప్రదక్షిణ సేవ పూర్తి చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని మనస్సారా కోరుకుంటూ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదమృక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.